తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శారదాపీఠం అక్రమాలపై సిట్ వేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. శారదాపీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. తెలుగు శక్తి పోరాట ఫలితంగానే విశాఖలోని శారదాపీఠం అక్రమాలు వెలుగు చూశాయన్నారు. విశాఖలో రామ్ మీడియాతో మాట్లాడారు. శారదాపీఠంలో విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వానికి పీఠాధిపతి స్వరూపానందేంద్ర మధ్య క్విడ్ ప్రో జరిగిందన్నారు. అందుకే భీమిలిలో కారు చౌకగా ప్రభుత్వ భూమిని స్వామీజీ కొట్టేశారని రామ్ ధ్వజమెత్తారు. శారదాపీఠం అక్రమ వ్యవహారాలు బయటపడాలంటే సిట్ దర్యాప్తు అవసరమని తెలుగు శక్తి ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో టీడీపీ విశాఖ జిల్లా కార్యదర్శి బోడేపూడి దొరబాబు, మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్యాంప్రసాద్, లాడి కిషోర్ కుమార్, డాక్టర్ కె సురేష్, పీతల అప్పారావు, దువ్వి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 300 కోట్లు చేసే భూమిని, సంపద భూమిని స్వాధీనం చేయడం జరిగింది. అలాగే అక్రమాల కట్టడాలు, నిర్మాణాలు గతంలో మనం చూసాం. జగన్ పాలనలో గీతం యూనివర్సిటీ కానీ, సభమరి నివాసం కానీ, అలాగే అయ్యర్ పాత్రుల గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చేయడం జరిగింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి, కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిట్, ఎందుకంటే అక్రమాలు అంతా ఇంత చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శాస్త్రి ఎదురు విప్రో చేసి విపరీతమైన లావాదేవీలు జరిగినాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతుంది ఖాయం చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నది